ఏమైంది? నా హృదయం పగలగొట్టడం అంత కష్టంగా ఉందా? మరైతే నువ్వు ఆ రోజు ఎలా నా హృదయం పగలగొట్టగలిగావు? ఒకవేళ నువ్వు అదంతా తన్ను మూలంగా చేయలేదు కదా? తను మూలంగా నేనెందుకు అలా చేస్తాను? మరలాంటప్పుడు ఏ కారణం ఉందని నువ్వు తన్ను కోసం అంత గొప్ప పని చేశావు? అది కూడా తన కోసం, ఎవరినైతే నువ్వు ఎంత మాత్రం ఇష్టపడవు. యు నో వాట్ దిస్ ప్రూవ్స్? ఏం ప్రూవ్ చేస్తుందంటే నీ మనసు చాలా స్వచ్ఛమైందని, అలాగే ఎంతో విశాలమైందని కూడా. ఎవరి మనసు అయితే స్వచ్ఛమైందో విశాలమైందో వాళ్ళెప్పుడూ ఎవరి మనసు విరగ్గొట్టలేరు. నువ్వు నాకు ఏదైతే చేసావో అది తన్ను మూలంగానే చేసావు కదా? చెప్పు ప్రజ్ఞ, నాకు అదంతా అబద్ధమని, ఆ అబద్ధానికి కారణం తన్ను అని. మాట్లాడవేంటి నువ్వు? నేను అడుగుతోంది నిన్నే. చెప్పు, నేను నీ కళ్ళలోకి చూస్తున్నాను కదా, ఇది నిజమని. అలాగే నువ్వు నాకు చెప్పినదంతా అబద్ధము అని చెప్పు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు స్పృహలోనే ఉన్నారు, నాటకం ఆడుతున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నేను మందు కొట్టలేదని? నేను చాలా మందు కొట్టాను. నేను 100 లీటర్లు తాగాను. పోలేడు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీ గురించి నాకు తెలుసు. మీ కళ్ళలోకి చూసి చెప్పగలను మీరు స్పృహలోనే ఉన్నారో లేదో అని. అలాగా? ఎప్పటినుంచి నువ్వు నా కళ్ళలోకి చూసి నిజం తెలుసుకోవటం మొదలుపెట్టావు? ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళు మాత్రమే అలా తెలుసుకోగలరు. అదంతా కేవలం పుస్తకాల్లోనే నిజమవుతుంది. రియల్ లైఫ్ లో అలా ఏమీ జరగదు. అలాగా? అయితే రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది? ఏదైతే నువ్వు చేస్తున్నావు అదా? మొదట నాతో ఐ లవ్ యూ అని చెప్పావు, ఆ తర్వాత తమాషాకి అన్నానని చెప్పావు. మీరు ఇప్పటి వరకు ఆ తమాషాని పట్టుకుని కూర్చున్నారు. నేను మీకు చెప్పాను కదా అదంతా తమాషా అని. మీరు ఆ తమాషాని ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారు? నేను అలా చేసినందుకు మీకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు కదా. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరు స్పృహలోనే ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీకు తన మీద నమ్మకం ఉంది కదా? తను మిమ్మల్ని ప్రేమిస్తోంది, కానీ నేను ఇక్కడ నీ ప్రేమ గురించి మాట్లాడుతుంటే నీకు తన్ను ప్రేమ కావాల్సి వచ్చిందా? అవును, ఎందుకంటే తన ప్రేమ నిజమైంది. అలాగే ఆ బిడ్డ సాక్ష్యం అందుకు ఎవరైతే మీ ఇద్దరి బిడ్డ. అయినా అది నిజం, అది టెస్ట్ తర్వాత ప్రూవ్ అయిపోతుంది. ఇక మన బంధం అంటారా? మన బంధం అబద్ధంతో ప్రారంభమైంది. అబద్ధం మీద ఆధారపడిన ఏ బంధానికి సంబంధించిన విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. నా తమాషాకి బదులు మీరు తన ప్రెగ్నెన్సీని సీరియస్ గా తీసుకుంటే అదే మీకు మంచిదవుతుంది. నువ్వు అర్థం చేసుకోవేంటి? తను అబద్ధం చెప్తోంది. తనేవి అబద్ధం చెప్పడం లేదు. అయినా నిజమా అబద్ధమా అనేది టెస్ట్ తర్వాత నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇది నేను మీకు ఇచ్చే ప్రామిసే కాదు, ఛాలెంజ్ కూడా. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. చేస్తాను, ఎందుకంటే అదే సరైనది. ఏ తప్పైతే మీరు నన్ను పెళ్లి చేసుకొని చేశారో దాన్ని నేను సరిదిద్దుతాను. ఒకవేళ నాకు తెలుసుంటే మీరు తను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని, ఆ బహుశా నేను పెళ్లి చేసుకునేదానిక. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.